హాయ్ గాయ్స్, నేను మేమను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో వచ్చేసి 3 థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేసి అసలు ఓఆర్బి అని ఎప్పుడు దాని డేట్స్ ఏంటి, అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఓఆర్బి తర్వాత నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే మీరు రిక్వెస్ట్లు అడిగింటారు కదా, వాటిలో నేను ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాను, ఎలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇది వచ్చేసి మెర్సనరీ ఎన్రోల్మెంట్ ఉంది కదా, దాని టైమింగ్ అంటే డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అది ఎప్పుడు రిలీజ్ చేస్తానో అదంతా చెప్తాను అనమాట. సో గైస్, నేను స్టూడెంట్ అనమాట. సో నాకు ఇంతకు ముందులాగా ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఇంతకు ముందులాగా డే బై డే అప్లోడ్ చేయలేను అనమాట. 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తాను. మాక్సిమం వీక్కి 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో ఇంకా అది పక్కన పెడితే మామూలుగా ఓఆర్బి అనేది నేను ఎప్పుడే కానీ ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయను ఒకేసారి. మీరు లాంగ్ వీడియోస్ అని చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో, కానీ నేను ఓఆర్బి మాత్రం ఒక ఎపిసోడ్కి ఎంత వస్తే అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 మినిట్స్ కానీ 1 అవర్ కానీ. సో మీరు దానికి లాంగ్ వీడియోస్ అడిగినా నేనేం చేయలేను. సో మీరు దాన్ని అడగనవసరం లేదు. ఇంకా మీరు వీడియో నేను అప్లోడ్ చేయగానే అది చూసిన తర్వాత వెంటనే కింద అడుగుతారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందని. సో దానికోసమే చెప్తున్నా, వీక్కి 2 టైమ్స్ మాత్రమే వస్తుంది ఇప్పటి నుంచి. అది కూడా నేను పర్టికులర్ డేస్లో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ట్యూస్డే అండ్ సాటర్డేలో డిసైడ్ అయ్యాను అనమాట. సో మ్యాక్సిమం నేను ఆ 2 రోజుల్లోనే అప్లోడ్ చేస్తాను వీడియోస్ వచ్చేసి. ఇంకా ఓఆర్బి విషయం పక్కన పెడితే, ఓఆర్బి తర్వాత నేను నెక్స్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, మీరు కింద కమెంట్స్ రిక్వెస్ట్ పెడతారు కదా, దాంట్లో నేను వేటిని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పాలంటే, ఫస్ట్ వచ్చేసి మెయిన్గా ఓఆర్బి కంప్లీట్ అవ్వడానికి ఒక దాదాపు 2 మంత్స్ పడుతుంది. ఒకవేళ ఆ 2 మంత్స్ అయిపోయినాక నేను వేరేది సెలెక్ట్ చేసుకుంటే, దాంట్లో ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను మీరు చెప్పిన రిక్వెస్ట్లన్నీ చూస్తాను, స్టోరీ నేను చదువుతాను, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెర్సనరీ ఎన్రోల్మెంట్ కూడా వేరే వాళ్ళు నాకు రికమెండ్ చేస్తుంటేనే కమెంట్స్లో నేను అది చదివాను, పర్వాలేదు నాకు బాగానే ఉందనిపించింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది కూడా అలానే చేస్తా. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఓటింగ్ పెడతాను. ఇప్పుడు మెర్సనరీ ఎన్రోల్మెంట్కి ఓటింగ్ ఎలా పెట్టాను, దాంతో 80% కంటే ఎక్కువ మంది అది కావాలన్నారు ఎక్స్ప్లెనేషన్. సో నేను మిగతావి కూడా అలానే పెట్టనీకి చూస్తాను. ఈ 70% కన్నా ఎక్కువ వచ్చిందనుకో ఓటింగ్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. కొన్ని ఒకవేళ ఓటింగ్ బాగా వచ్చినా రాకపోయినా నాకు స్టోరీ బాగుంది అనిపిస్తే నేనే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు అనమాట, మేము పెట్టిన రిక్వెస్ట్ అని చెప్తుందా లేదా అనుకోవచ్చు. బట్ నేను మ్యాక్సిమం అన్ని స్టోరీస్ చదువుతాను, ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందుకే మీరు కావాల్సిన రిక్వెస్ట్లు కింద పెట్టచ్చు. నేను అవన్నీ ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పటికే నాకు దాదాపు ఒక 10 వచ్చాయన్నమాట రిక్వెస్ట్. అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను. నిదానంగా అవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. బట్ నా ఎగ్జామ్స్ అయిపోయిన వరకు నేను క్లియర్గా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అందుకే ప్రస్తుతానికి ఓఆర్బి మెర్సనరీ ఎన్రోల్మెంట్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఓఆర్బి 2 మంత్స్ అయిపోతుంది, 2 మంత్స్లో అయిపోతుంది. మెర్సనరీ ఎన్రోల్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక లాంగ్ వీడియో పెడతాను కదా, దాని తర్వాత దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. సో అదనమాట విషయం. ఇంకా రిక్వెస్ట్లో మీరు ఎప్పుడైనా పెట్టచ్చు. ఇంకా నేను దాన్ని ఖచ్చితంగా చదువుతాను, చదివింది నోట్ చేసుకుంటాను, మీకోసం ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి వచ్చేసి, ఇంకా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి జానర్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అంటే, ఇప్పుడు మీరు ఓఆర్బి చూసినారంటే అడ్వెంచర్, యాక్షన్ కిందకి వస్తుంది కదా, మీకు ఎలాంటి జానర్ అంటే ఇష్టం? అంటే ఇప్పుడు నేను రొమాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా? ఒకవేళ మీరు లెట్స్ గెట్ మ్యారీడ్ చూసారంటే నేను 2 మాత్రమే అప్లోడ్ చేశాను వీడియోస్. మిగతావి ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, చాలామంది దానికి అటెన్షన్ ఇవ్వడం లేదనమాట. సరిగ్గా ఎవరు వ్యూస్ రావడం లేదు, లైక్స్ రావడం లేదు. అందుకే అది అక్కడికి ఆపేశాను. సో ఒకవేళ మీరు నిజంగానే అది చూడాలనుకుంటే, మీరు దానికి లైక్స్ ఇచ్చారంటే, అట్లీస్ట్ ఒక 50 లైక్స్ వచ్చినా నేను దాన్ని కంటిన్యూ చేస్తాననమాట. సో అది పక్కన పెట్టినా, ఒకవేళ మీకు ఫ్యూచర్లో రొమాన్స్ కావాలా వద్దా అని ఒక కింద కమెంట్ ఇచ్చేయండి. ఎందుకంటే నాకు తెలిస్తే నేను మంచి మంచి వెతుకుతానమాట. మాన్వాస్ బాగా మీ అందరికీ కూడా నచ్చేలాగా వెతికి అది అప్లోడ్ చేస్తాననమాట. లేదంటే మీరు ఓన్లీ నాకు యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇవి మాత్రమే కావాలంటే అవి మాత్రమే అప్లోడ్ చేస్తాను. మరేం ప్రాబ్లం లేదు నాకైతే. ఇంకా మెర్సనరీ ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే, నేనేమనుకున్నానంటే నార్మల్గా అయితే 7 అవర్స్ వీడియో అప్లోడ్ చేసేద్దాంలే, నాకు వాచ్ అవర్స్ కావాలి కదా, దానికంతా అది అయిపోతుంది, మీకు వీడియో కొద్ది మీకు వీడియో వస్తుందిలే అనుకున్నా. కానీ ఓటింగ్లో చూస్తే దాదాపు ఒక 35-40% పీపుల్ వచ్చేసి 3 అవర్స్, లేదా కొంతమంది అయితే అసలు అంత పెద్ద వీడియోనే వద్దని కింద కమెంట్ చేస్తారనమాట. అందుకే నేనేమనుకున్నానంటే, చూడండి చూసేదే 100 మెంబర్స్లో 40 మెంబర్స్ చూడకపోతే 60 మెంబర్స్ కోసం నేను చేసి ఏం చేస్తాను. అందుకే నేనేమనుకున్నానంటే 3 అవర్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. 3 అవర్స్ అయితే 7 అవర్స్ చూసేవాళ్ళు ఎలాగో 3 అవర్స్ చూస్తారు, 5 అవర్స్ చూసేవాళ్ళు ఎలాగో 3 అవర్స్ చూస్తారు, కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం ఉండదులే అనుకున్నా. అందుకే నేను మామూలుగా 7 అవర్స్ అనుకున్నాను కదా, దాన్ని తగ్గించేస్తున్నా. కానీ మరీ 3 అవర్స్ అంటే చాలామంది 7 అవర్స్ కూడా అడిగినారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం పెంచి 3కి 5కి యావరేజ్గా 4కి ఇచ్చేద్దాం అనుకున్నా. 4 అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం వీడియో. ఇంకా అది ఎప్పుడు వస్తుంది అంటే, నేను మ్యాక్సిమం మార్చ్ 1కి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికే హాఫ్ రికార్డింగ్ అయిపోయింది.
నేనేమనుకున్నానంటే 30 ఎపిసోడ్స్ వరకు చేద్దాం అనుకున్నా. ఐ మీన్ 30 చాప్టర్స్. 30 చాప్టర్స్‌కి ఎంత వీడియో వస్తే అంత లాంగ్. మాక్సిమం 4 హవర్స్ వస్తుంది అనుకుంటున్నా. అదొచ్చేసి నేను మార్చ్ ఫస్ట్ కల్లా అప్లోడ్ చేసేస్తా. ఒకవేళ నాకు కొంచెం మూడ్ బాగుంటే ముందైనా అప్లోడ్ చేస్తా. అంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఓఆర్‌వి అప్లోడ్ చేస్తున్నా గదా! ఇప్పుడు మెర్సనరీ అంటే అది అప్లోడ్ చేసిన తర్వాతనే మీరు ఖచ్చితంగా ఓఆర్‌వి మాత్రం అడగడం ఆపరు గదా! సో 2 ఒకేసారి అప్లోడ్ చేయడం ఎందుకు? నేనేమనుకున్నానంటే ఓఆర్‌వి అప్లోడ్ చేస్తాను గదా! ఓఆర్‌వి తర్వాత 2 డేస్ తర్వాత నెక్స్ట్ ఓఆర్‌వి ఎపిసోడ్ రావాల్సినప్పుడు దాని ప్లేస్‌లో మెర్సనరీ అంటే ఒక ఎపిసోడ్‌ని బ్యాలెన్స్ పెడదాం అనుకున్నా ఓఆర్‌విదొచ్చేసి. కానీ మీరు ఒప్పుకోరు గదా! అందుకే దాని గురించి కొంచెం ఆలోచించి లాస్ట్‌కైతే మార్చ్ ఫస్ట్ కల్లా వచ్చేస్తుంది అదైతే. మీరప్పుడు చూసేయొచ్చు దాన్ని. కానీ నేను నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మెర్సనరీ ఎన్రోల్‌మెంట్‌కి ఇప్పుడు మీరొచ్చే వ్యూస్ గానీ, దాని లైక్స్ గానీ దాన్ని బట్టి నేను నెక్స్ట్ లాంగ్ వీడియో తీయాలా? షార్ట్ వీడియోస్ తీయాలా? అని నిర్ణయించుకుంటాను. మీలో చాలామంది అడిగారనమాట షార్ట్ వీడియోసే తీయమని. అంటే మీరు చూడ్డానికి మీకు టైం ఉండదు అదంతా చెప్పారు. అంటే నాకు గూడా అర్థమవుతుంది అదంతా. కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ లాంగ్ వీడియోస్ ఉన్నాయనుకో, అంటే ఫుల్ వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు గదా! లాంగ్ వీడియోస్ ఉన్నాయనుకో వాళ్ళకి స్టోరీ లైన్ సార్‌కి గ్యాప్ పడుకోకుండా వాళ్ళు కంటిన్యూ ఉండిపోతుందేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పింది గూడా అర్థమైంది. సో, నేను అందుకే ఏమనుకున్నానంటే ఓఆర్‌వి, మెర్సనరీ తర్వాత నెక్స్ట్ వచ్చేవి నేను షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను. మాక్సిమం ఒక 20 మినిట్స్‌లో అప్లోడ్ చేస్తాను. సో, మెర్సనరీ ఎన్రోల్‌మెంట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ షార్టా? లాంగా? అనేది దీనికొచ్చే రిజల్ట్స్‌ని బట్టి చూస్తామనమాట. సో, అందుకే మీరు చూసిన తర్వాత దాన్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి. నచ్చకపోతే నేను గూడా చేయమని అడగను గానీ, నచ్చితే మాత్రం గ్యారంటీగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది ఇంట్రెస్ట్‌గా రోజు చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ప్రెజెంట్ నా ఛానెల్‌లో వీడియోస్ అన్నీ ఒక 100-120 మెంబర్స్ రోజు చూస్తారని నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే మీరిచ్చే వ్యూస్ కానీ, ఆ లైక్స్‌ని గానీ దాన్ని బట్టి. కానీ చాలామంది కమెంట్ చేస్తారు. కొంతమంది లైక్స్ చేయరనమాట. చూసిన తర్వాత కూడా లైక్స్ చేయరు. అంటే వాళ్ళకి నచ్చిండకపోవచ్చు అది పక్కన పెట్టినా గూడా రెగ్యులర్‌గా చూసేవాళ్ళు కొంచెం లైక్ చేశారంటే నాకు ఎంతమంది చూస్తున్నారో కొంచెం క్లారిటీ వస్తుందనమాట. సో, దాన్ని బట్టి నేను ఇంకా కొన్ని వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేయడమో, లేకపోతే వేరే కొత్త సీరీస్‌లు మీకోసం తేవడం ట్రై చేయడమో అవన్నీ చేస్తాననమాట. సో, గైస్ ఇంకోటేంటంటే మీరు మాంగా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడగొచ్చు. బట్ నేను మాక్సిమం మాంగా ఎక్స్‌ప్లెయిన్ చేయననమాట. ఎందుకంటే నేను మాంగాస్ చదవను ఫస్ట్ చెప్పాలంటే. చదువుతాను కానీ మాన్‌హ్వాస్ ఎక్కువ చదువుతాను. అంటే కొరియన్‌వి. దాని తర్వాత మాన్‌హువా అంటే చైనీస్‌వి. దాని తర్వాత ఇంక లాస్ట్‌లో అనమాట మాంగా. మాంగా చాలా తక్కువ చదవడం నేను. సో, అందుకే నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా మెయిన్ ఇంకొక విషయం చెప్పాలంటే అసలు నేను యాక్షన్, అడ్వెంచర్ ఇలాంటివి ఎక్కువ చదవననమాట మాన్‌హవాస్ గూడా. యాక్చువల్‌గా నేను ఫస్ట్ రొమాన్స్ సైడే స్టార్ట్ చేశాననమాట. రొమాన్స్ సైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి ఇది గూడా ఏమన్నా యాక్షన్‌లో ఒకటి కూడా రిలీజ్ చేయలే కదా! రిలీజ్ చేద్దామని ఒకటి చేశాను. దానికి ఫస్ట్‌లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అందుకని నేను రొమాన్సే కంటిన్యూ చేశాను. కానీ దాని తర్వాత నిదానంగా దానికి వచ్చిందనమాట. అందుకే నేనేం చేశానంటే అలానే ఇంగా మొత్తం యాక్షన్‌దే కంటిన్యూ చేసేసాను. రొమాన్స్ అక్కడే ఆపేసాను. ఎందుకంటే యాక్షన్ దానికి వచ్చినంత రెస్పాన్స్ రొమాన్స్ దానికి రాలేదనమాట. కానీ మీకు రొమాన్స్ నచ్చితే రొమాన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మంచివే ఉన్నాయి నా దగ్గర మాన్‌హవాస్ అయితే. అంటే ఇప్పుడు పెట్టిన దానికంటే చాలా మంచిటున్నాయి. కానీ ఎందుకంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనివి. అదే మీరు చూస్తారో చూడరో డౌట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ మీరు చూస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే, మీరు కొన్ని అడుగుతూ ఉంటారు. అంటే నానో మిషన్, సోలో లెవెలింగ్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి మీరు అడిగినా గూడా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయననమాట. ఎందుకు చేయనంటే, అది వేరే ఛానెల్స్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరు చేయనిదైతే నేను చేసేదాన్ని. ఎందుకంటే, నాది ఇప్పుడే చిన్న ఛానెల్. ఐ మీన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కువ వ్యూవర్స్ కూడా లేరు. సో, ఇప్పుడు చూసే వాళ్ళ కోసమే నేను అప్‌లోడ్ జేయాలి. కానీ ఇవి చూసేవాళ్ళు మీరు ఒక 10 మంది, 15 మంది వీడియో చూస్తారు. మీరు అడిగినా సరే నేను అప్‌లోడ్ చేసినా నాకు ఒక 100 వ్యూస్ వస్తాయనుకో ఒక వీడియోకి. కానీ ఒకవేళ నేను కొత్త సీరీస్ అప్‌లోడ్ చేస్తే నాకు ఎక్కువే వస్తాయి గదా! ప్రెజెంట్ కొత్త ఛానెల్స్‌కి ఆడియన్స్ రిటెన్షన్ ముఖ్యం. అంతే కాకుండా ఒకవేళ మీరు ఎక్కువ చూస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ కూడా వస్తుంది. సో, నేను ఆల్రెడీ వేరే వాళ్ళు అప్‌లోడ్ చేసినవే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అవే వింటారు తప్ప నావెందుకు వింటారు చెప్పండి. అందుకే నేను అనుకున్నాను ఫస్ట్ నేను ఎప్పటికైనా సరే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయనివే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేకంటే వాళ్ళు ఏమైనా మధ్యలో డ్రాప్ చేసేస్తుంటే అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎందుకంటే డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడా చూడలేరు కాబట్టి ఇక్కడే చూస్తారు కాబట్టి. అందుకే వచ్చేసి వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టే ఎక్స్‌ప్లెయిన్ చేయననమాట. అందుకే నానో మిషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదనుకున్నా. ఒకవేళ ప్రెజెంట్ నేను చూస్తున్నా గదా! అదేమన్నా మధ్యలో డ్రాప్ చేస్తే దాని తర్వాత నేనేమో చేయొచ్చు. కానీ మాక్సిమం అయితే నానో మిషన్ చెప్పననమాట నేను. అందుకే చాలామంది అడిగారు చెప్తారా అని. నాదైతే చెప్పను. ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, నేను మాక్సిమం అదే చెప్తున్నా. నేను మీరు అడిగేవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం పడొచ్చు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వరుసగా ఒక 3, 4 సీరీస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అదే 2, 3 అయితే కొంచెం అంటే 2 మాక్సిమం 3 అన్నా కూడా కొంచెం కష్టమే. సో, రెండిటినే కంటిన్యూ చేస్తాను. అందుకే వేరే ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేనివి ఏవన్నా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను. అక్కడ చేసేవి నేను చేయను మాక్సిమం.
ఇంకా లాస్ట్ గైస్ మీతో ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను స్టూడెంట్‌ని కాబట్టి చదువుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్‌గా రోజు వీడియోస్ రికార్డ్ చేయడము, దాన్ని ఎడిటింగ్ చేయడం అలా చేస్తూ ఉంటే నేను ఎగ్జామ్స్‌కి చదువుకోలేననమాట. సో, అందుకే నేను కొంచెం డిలే చేస్తాను. 2 డేస్‌కొకటి అంటే అదే చెప్పాను కదా! వీక్‌కి 2 అప్‌లోడ్ చేస్తాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇన్ని రోజులు నేను కొంచెం స్టడీస్‌ని పక్కన పెట్టినా. అంటే ఇంగా పెద్దగా పట్టించుకోలేదు. సో, ఇప్పటి నుంచి పట్టించుకోవాలి కాబట్టి నాకు పెద్దగా టైం ఉండదు. అందులో మీరే చూడండి 1 అవర్ వీడియోస్ తీస్తాను నేను అంటే మీరే చూడొచ్చు నేను దాదాపు ఒక 50-60 మినిట్స్ వీడియోస్ తీస్తాను. దాదాపు ఎప్పుడూ అలానే ఉంటాయి వీడియోస్. ఎప్పుడో ఒకసారి ఇంకా 40స్‌లో ఉంటది. కానీ అయినా అన్ని మినిట్స్ వీడియో నేను రికార్డింగ్ చేయాలంటే ఇంటి దగ్గర అంతా సౌండ్ ఉండకూడదు. అదంతా ఉండకూడదు. మైక్‌లో చేద్దామన్నా కూడా మైక్ కొంచెం నాకెందుకు మైక్ కంటే నార్మల్ ఏది యూజ్ చేయకోకుండా చేసేదే రికార్డింగ్ బాగా నచ్చుతుందనమాట. సో, అలా చేద్దామన్నా గూడా ఇప్పుడు ఎన్ని ఇబ్బందులుంటాయి తెలుసా? ఇంటి దగ్గర గూడా అంటే ఇంట్లో పేరెంట్స్ అరుస్తారు ఫస్ట్. ఎక్కువసేపు నేను ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ చేస్తా అవంతా కూర్చుంటే. సో, ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది. నాకు రికార్డింగ్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఇంటి దగ్గర నెట్‌వర్క్ సరిగ్గా రాదు. సో, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో, అందుకే డే బై డే అప్‌లోడ్ చేయడం నాకు చాలా కష్టమైపోతుంది. ఇన్ని రోజులంటే ఎందుకో కొంచెం ఖాళీగా ఉన్నా అనిపించింది కాబట్టి చేశాను. ఇక మీదట నాకు ఖాళీ ఉండదు కాబట్టి 2, 3 డేస్ పడుతుంది ఒక్కొక్క ఎపిసోడ్ రావడానికి. సో, గైస్ అని ఒక్కొక్క ఎపిసోడ్‌ని కొంచెం కొంచెం చూసేయండి. లేదా పూర్తిగా చూసినా కూడా కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి. సో, అంతే గైస్. సో, ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ వీడియో మెయిన్‌గా చేసింది కూడా అందుకే అనమాట. మెయిన్ పర్పస్ ఏందంటే మీ అందరికీ అసలు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అంతా మీకు తెలియాలి కదా! నేనేం చేస్తాను, ఎలా చేస్తానని. అదంతా చెప్పడానికని చేశాను. అంటే ఈ వీడియోని చాలామంది ఇది ఎపిసోడ్ కాదు కదా! చూసి ఏం లాభం అన్నట్టు చూసిండరు. కానీ చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ నిజంగా చెప్తున్నాను. ఇంకా అంతకు మించి ఏముంది? అంతే కదా! ఒకవేళ మీకు ఇలాంటివే ఏమైనా క్వెషన్స్ ఉన్నాయనుకో కింద కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక వీడియో పెట్టేసి దాదాపు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, గైస్ ప్రస్తుతానికి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంది మాత్రం ఇంతే అనమాట. సో, ఇంతకు మించి నా దగ్గర ఇంకేం లేదు చెప్పడానికి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది 20th ఎపిసోడ్. ఆ! లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న మీ ప్రతి ఒక్కరికి చాలా థాంక్ యూ అండి. చాలా థాంక్ యూ. సిన్సియర్‌గా చెప్తున్నాను నేను. సో, ఇలానే నా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. నాతో పాటు ఈ జర్నీలో వస్తూ ఉండండి. నాతో పాటు మాన్‌హాస్ చదువుతూ ఉండండి. నాతో పాటు మాన్‌హాస్ వింటూ ఉండండి. సో, అన్నీ చేస్తూ ఉండండి. నాకు ఎంకరేజ్‌మెంట్‌ని కూడా ఇస్తూ ఉండండి. అందులో మీరు చేసే సపోర్ట్ కూడా నాకు చాలా ముఖ్యమనమాట. సో, ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే నేను కొత్త కొత్త మాన్‌హాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, అంటిల్ దెన్ బై బై, బై బై, బై బై. ఎన్ని సార్లు చెప్పినా కూడా నాకెందుకో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇంకేం చేయలేను కదా! ఇంక లాస్ట్‌గా బాయ్ చెప్తున్నాను. బాయ్.